ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, బలపరచబడుతున్నారని మీరు పెట్టే మెసేజ్ని బట్టి, మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఒక చిన్న అబ్బాయి ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళేవాడంట. ఆ ట్యూషన్కి వెళ్ళే మార్గం సాయంత్రం అయినప్పుడు చాలా చీకటిగా ఉండేదంట. మార్గంలో ప్రతిరోజు వెళ్ళడానికి అతను చాలా భయపడేవాడంట. ఇతని భయాన్ని గమనించిన అక్కడున్న కొంతమంది పెద్దలు ఇతని భయం పోగొట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశారంట. ఒక పెద్ద ఆయన వచ్చి అతనికి తాయెత్తు కట్టాడంట. ఒక తాయెత్తు కట్టి, ఇప్పుడు ఏ దెయ్యాలు నీ దగ్గరికి రావు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడంట. అయితే ఆ తాయెత్తు కట్టినా ఉపయోగం లేదంట. ఆ పిల్లవాడి భయం పోలేదంట, ఇంకా భయం ఎక్కువైందంట. ఇంకొక ఆయన వచ్చి ల్యాంతర్ ఇచ్చాడంట. ఒక దీపం ఇచ్చి, నువ్వు ఇప్పుడు చీకట్లో ఈ దీపాన్ని కొట్టుకొని వెళ్ళు, నీకేం భయం ఉండదు అని చెప్పాడంట. కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ పెద్ద ఆయన చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకొక ఆయన వచ్చి భయపడుట పాపం, దేవుడు నీతో ఉన్నాడు, కొంచెం ధైర్యం చెప్పాడు, కానీ అది అంత ఫలితం లేకుండా పోయిందంట. కానీ ఇదంతా గమనించిన తన ఫ్రెండ్ శామ్యుయల్ అనే వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, ప్రతిరోజు నేను నీతో వస్తాను అని అతనితో ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళేవాడంట. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చాడంట. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? నీకెవరు లేరని భయపడుతున్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు ఒక వాక్యాన్ని కూడా మనకిస్తున్నాడు. అదేంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు తన పరిచర్యను ముగించుకొని ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం, తన శిష్యులకి, క్రైస్తవులందరికీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ వాక్యం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ నువ్వు భయపడద్దు. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో నడుస్తున్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ప్రేమించిన వ్యక్తులు నీకు దూరం అయిపోయారా? నువ్వు చాలా ప్రాణంగా ప్రేమించావు, వాళ్ళందరూ నీకు దూరం అయిపోయారా? ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? దేవుడు నీతో ఉన్నాడు. నీ అప్పుల వల్ల నీకు చాలా అప్పులు అయిపోయినాయి. నా అప్పుల వల్ల నాతో ఉండవలసిన వాళ్ళందరూ దూరం అయిపోయారు. నా అప్పుల వల్ల నన్ను అందరూ వదిలేశారు, ఒంటరిగా అనిపిస్తుంది, ఈ అప్పులు నేను భరించలేకపోతున్నానని బాధపడుతున్నావా? భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఒక రోగంతో బాధపడుతున్నావా? సడన్ గా ఒక అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? నీ అనారోగ్యాన్ని బట్టి నీతో ఉన్న వాళ్ళందరూ వదిలేశారా? అనారోగ్యంతో చాలా బాధపడుతున్నావా? భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఒకవేళ నీ దీన స్థితిని బట్టి, నీకున్న తక్కువ స్థాయిని బట్టి నీ ఇంటికి ఎవరు రావడం లేదా, నీ స్థితిని బట్టి నీ చుట్టాలు కూడా నీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదా, భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. నీది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నీ పరిస్థితి ఉన్నా సరే, ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎక్కడ నడిచినా దేవుడు నీతో ఉన్నాడు. అందుకే దావీదు అంటా ఉన్నాడు ఏంటంటే, అగాధ జలముల్లోకి, అగాధ సముద్రపు అడుగుల్లోకి నేను వెళ్ళినా ప్రభువా నువ్వు అక్కడ ఉన్నావని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నట్టు మనం చూస్తాం. ఈరోజు నువ్వు ఒకటే ధైర్యం కలిగి ఉండు, ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పరిస్థితిని బట్టి, మాకున్న స్థితిని బట్టి అయ్యా, మాకు కలిగిన అప్పులను బట్టి, బాధలను బట్టి, ఏ పరిస్థితిని బట్టి అయినా మనుషులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ అయ్యా మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టారు ప్రభా, మీకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒంటరిగా ఎవరైతే ఫీల్ అవుతా ఉన్నారో, వాళ్ళ బాధలను బట్టి ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే ప్రభువా, వాళ్ళకి మాటల ద్వారా ఆదరణ కలిగిస్తున్నందుకు, ధైర్యాన్ని కలిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు.
కృప చూపించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే, మీరు ఆదరించబడ్డట్టయితే ఈ మాటల్ని మీరు అనేక మందితో కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఈ మినిస్ట్రీని సపోర్ట్ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. తప్పకుండా మేము మీకు రెస్పాండ్ అవుతాం. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.